పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంతో హోరెత్తించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర రోడ్ షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేసీఆర్ రోడ్ షో రూట్ మ్యాప్ను బీఆర్ఎస్ విడుదల చేసింది. బీఆర్ఎస్ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షోలు సాగనున్నాయి. ఈ నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర మే 10న సిద్దిపేటలో ముగియనుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, మాజీ సీఎం కేసీఆర్ సభలకు సంబంధించి కానీ ఇటు బస్సు యాత్రకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసినట్లు కనిపిస్తూ ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఈ పర్యటన ఎలా ఉండబోతా ఉంది? ప్రచారానికి సంబంధించి ఏంటి వివరాలు? ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే ఒక 3 బహిరంగ సభలు నిర్వహించినటువంటి ఇక కంప్లీట్ గా రోడ్ షోల ద్వారానే ప్రచారం నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అందుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేస్తున్నారు, ఖరారు చేసుకుని అందుకు సంబంధించినటువంటి అనుమతి కోసము ఎన్నికల సంస్థ దరఖాస్తు కూడా చేస్తున్నారు. సో ఈ నెల ప్రకారము ఈ నెల 24 నుంచి రోడ్ షో కేసీఆర్ నిర్వహించబోతా ఉన్నారు. నిజానికి మొదటగా 22వ తేదీ నుంచి నిర్వహించాలని చెప్పి భావించారు, కానీ ఒక 2 రోజులు అయితే అది వెనక్కి జరిగింది. 24 నుంచి మిర్యాలగూడలో కేసీఆర్ రోడ్ షో ప్రారంభమవుతుంది. మొత్తంగా కేసీఆర్ రోడ్ షో 17 రోజుల పాటు 13 లోక్సభ నియోజకవర్గాన్ని చుట్టెత్తే విధంగా ఉంటుంది. కంప్లీట్ గా ప్రతిరోజు సాయంత్రం పూటనే వీళ్ళ రోడ్ షోలో ఉండే విధంగా ప్రణాళికన్ని సిద్ధం చేసుకున్నారు. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా 11 లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించబోతా ఉన్నారు. అందులో కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు మాత్రం 2 సార్లు, కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో 3 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించే విధంగా ప్లాన్ చేశారు. అందులో ఖమ్మం లోక్సభ పరిధిలో 2 రోజులు ఆయన రోడ్ షోలు నిర్వహిస్తారు. ఒకటి ఖమ్మం సిటీలో ఒక రోజు రోడ్ షో నిర్వహిస్తారు, అదేవిధంగా మరొక రోజు చల్లాడ కొత్తగూడెంలో కూడా రోడ్ షో నిర్వహిస్తారు. ఇక అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 3 రోజులు ఆయన రోడ్ షోలు నిర్వహించబోతా ఉన్నారు. ఒక రోజేమో కరీంనగర్ టౌన్ లో, అదేవిధంగా మరొక రోజు సిరిసిల్లలో, మరొక రోజు హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట వినవంకలో కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కూడా 2 రోజులు కేసీఆర్ రోడ్ షోలు ఉంటాయి. ఒక రోజు ఏమో రామగుండంలో రోడ్ షో చేస్తారు, అదేవిధంగా మంచిర్యాలలో రోడ్ షో చేస్తారు. ఇక మెదక్ పార్లమెంట్ లోక్సభకు 3 రోజులు వెళ్ళబోతా ఉన్నారు. ఒక రోజు మెదక్లో రోడ్ షో చేస్తారు, మరొక రోజు నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో, మటాటిరు అసెంబ్లీ నియోజకవర్గంలో, మరొక రోజు చివరి రోజున సిద్దిపేట టౌన్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు. ఇంకా ఈ విధంగా ప్రతిరోజు రోడ్ షోలు సాయంత్రం ఉంటే ప్రతి రోడ్ షోలో కూడా కార్నర్ మీటింగ్ నిర్వహించే విధంగా కేసీఆర్ ప్లాన్ చేశారు. సో ఒక రోజు వారిగా కనుక మనం ఒకసారి చూసినట్లయితే మొదటి రోజు నల్గొండ లోక్సభ పరిధిలోని మిర్యాలగూడ నుంచి సాయంత్రం 5:30కి కేసీఆర్ రోడ్ షో ప్రారంభమవుతుంది. అదే రోజు మిర్యాలగూడలో రోడ్ షో ముగిసిన తర్వాత నేరుగా సూర్యాపేటకి వెళ్తారు. సూర్యాపేటలో కూడా అదే రోజు రాత్రి 8 గంటలకి రోడ్ షోను నిర్వహిస్తారు. ఇక అదే రోజు అక్కడే బస చేస్తారు సూర్యాపేటలో. ఆ తర్వాత మరుసటి రోజు 25వ తేదీన భువనగిరికి వెళ్తారు. భువనగిరి టౌన్ లోనే ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి తిరిగి ఆ రోడ్ షో అనంతరము ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చేరుకుంటారు, అక్కడ బస చేస్తారు. మళ్ళీ తిరిగి 26వ తేదీన మహబూబ్ నగర్ కు చేరుకుంటారు. మహబూబ్ నగర్ లో ఆయన రోడ్ షో ఉంటుంది. ఆ రోజు అక్కడే రోడ్ షో అనంతరం బస చేస్తారు కేసీఆర్. ఆ తర్వాత 27వ తేదీన నాగర్ కర్నూలులో రోడ్ షో చేస్తారు. సాయంత్రం 6 గంటలకి ఆయన రోడ్ షో అక్కడ ప్రారంభమవుతుంది. అనంతరము వరంగల్ నెక్స్ట్ డే